నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 6వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, రోహిణీ కార్తె. రేపు జ్యేష్ఠమాస శుక్లపక్ష ఏకాదశి తిథి రాత్రి 4:47 వరకు హస్తా నక్షత్రం, ఉదయం 6:34 వరకు తదుపరి చిత్తా నక్షత్రం. వ్యతిపాత యోగం ఉదయం 10:13 వరకు తదుపరి వర్యణ యోగం. వణిజకరణం మధ్యాహ్నం 3:31 వరకు తదుపరి భద్ర అంటే విష్టికరణం రాత్రి 4:47 వరకు ఉంటాయి. సూర్యుడు వృషభ రాశి, రోహిణీ నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలో రాత్రి 8:06 వరకు తదుపరి తులారాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 5:24 వరకు. అమృతకాలం రాత్రి 2:26 నుండి 4:14 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:49 చంద్రోదయం మధ్యాహ్నం 2:46 చంద్రాస్తమయం రాత్రి 2:35 అభిజిత్ ముహూర్తం పగలు 11:49 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:11 వరకు, మరలా మధ్యాహ్నం 12:41 నుండి 1:34 వరకు. రాహుకాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. గుళిక కాలం ఉదయం 7:20 నుండి 8:58 వరకు. యమగండం మధ్యాహ్నం 3:32 నుండి సాయంత్రం 5:10 వరకు. రేపు వేదమాత గాయత్రీదేవి జయంతి. పార్వతీదేవికి సొంతం అయిన ఆత్మ సౌందర్యం, సహనం, లక్ష్మీదేవికి చెందిన సౌకుమార్యం, ఐశ్వర్యం, సరస్వతీదేవి అందమైన రూపం, విజ్ఞానం కలబోసిన రూపం గాయత్రీ రూపం. 3 ప్రధాన అధిదేవతల లక్షణాలు కలిగి పరమాత్మకు మాత్రమే సాధికారత కలిగిన వేద విజ్ఞానానికి స్త్రీరూప వేద నిధి గాయత్రి. అందుకే వేదమాతగా కొలవబడుతున్నది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి రోజు గాయత్రి రూపం అవతరించినది అని కథనం. గాయత్రీదేవి గురించి, గాయత్రి మంత్ర విశిష్టత గురించి, మంత్రోచ్చారణ ద్వారా కలిగే ఉపయోగాల గురించి బ్రహ్మర్షి విశ్వామిత్ర ప్రపంచానికి పరిచయం చేశారు. రేపు భక్తులు గాయత్రి మంత్ర జపం చేయటం ద్వారా తమ అజ్ఞానం తొలగి హేతుబద్ధ విజ్ఞానం లభిస్తుంది అని నమ్మకం. గాయత్రి జయంతి తిథి నిర్ణయంలో ఏకాభిప్రాయం లేనందువలన దేశంలో ఎక్కువ ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి రోజు గాయత్రి జయంతి జరుపుకుంటారు. రేపు స్మార్త, మధ్వ, నిర్జల ఏకాదశి, భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం పాండవులలో 2వ వాడు అయిన భీముడు మంచి తిండి పుష్టి కలవాడు, ఆకలికి తాళలేనివాడు. ప్రతి 15 రోజులకు వచ్చే ఏకాదశికి అందరూ ఉపవాసం ఉంటే ఆకలికి తాళలేక తాను మాత్రం ఉండేవాడు కాదట. గమనించిన వేదవ్యాసుడు సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశి ఉపవాసాలు ఆచరించకపోయినా ఈ జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉండమని, ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశి రోజుల్లో ఉపవాసాలు ఉన్న ఫలితం ఉంటుంది అని భీమసేనుడికి నచ్చజెప్పి ఉపవాసం ఉండేలా చేశాడుట. అందుకని ఈ ఏకాదశిని భీమసేని ఏకాదశి అని కూడా పిలుస్తారు. కాబట్టి సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశి ఉపవాసాలు ఉండలేని భక్తులు కనీసం ఈ నిర్జల ఏకాదశి ఉపవాసం ఉండి వ్రతం ఆచరించటం వలన సంవత్సరంలో అన్ని ఏకాదశి వ్రతాలు ఆచరించినంత ఫలితం దక్కుతుంది అని నమ్మకం. ద్వాదశి హరివాసరం ఎల్లుండి పగలు 11:25 వరకు ఉన్నందువలన రేపు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఎల్లుండి మధ్యాహ్నం 1:34 నుండి సాయంత్రం 4:12 వరకు ఉంటుంది. శని పంచ సప్తశలాక వేధ ఇవాళ రాత్రే 11:48 నుండి రేపు ఉదయం 6:34 వరకు ఉంటుంది. శనిగ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో చంద్రగ్రహం హస్త నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. ఏకార్గళ దోషం రేపు ఉదయం 6:34 నుండి ఉదయం 10:13 వరకు ఉంటుంది. వ్యతిపాత యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం రోహిణీ నక్షత్రంలోనూ చంద్రుడు చిత్తా నక్షత్రంలోనూ సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. రాహు పంచ సప్తశలాక వేధ రేపు మధ్యాహ్నం 1:20 నుండి రాత్రి 8:06 వరకు ఉంటుంది. రాహుగ్రహం పూర్వాభాద్ర నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు చిత్తా నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ గాయత్రీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.